తండ్రికి తెలుగు భాష అంటే ఎంత అభిమానం, బుద్ధ ప్రసాద్ కూడా అంతే అభిమానం, దానికంటే ఇంకా ఎక్కువ అభిమానం. ఆ విధంగా అందరినీ కలిసి తెలుగు భాషను కాపాడడానికి ముందుకు పోతున్నాడు. అలాంటి ఈ సమయంలో ఈరోజు మంచి పుస్తకం కూడా, ఒక లైట్ హౌస్ ఇన్ ది స్టార్ అనే పుస్తకాన్ని కూడా తీసుకొచ్చాడు. దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మీరందరూ చూస్తే ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత ఆదాయాలు పెరిగాయి, సంపద సృష్టించబడింది, అదే సమయంలో ఇల్లులు పడిపోతున్నాయి. నేను అందుకే అప్పుడప్పుడు పద్మశ్రీ గరికపాటి నరసింహరావు గారికి చెప్పా, మీరు కూడా రండి, మేము చేసే ఈ ప్రయత్నంలో మేము ఎకానమీని బిల్డప్ చేస్తాం, కనీసం మంచి మాటలు మీరు మాట్లాడుతూ ఉంటే కొంతమంది అయినా మారతారు. నేను మిమ్మల్ని గవర్నమెంట్లో ఒక అడ్వైజర్గా తీసుకుంటాను, విలువల గురించి ప్రమోట్ చేయమని వారిని కోరాను. వారు అతి సున్నితంగా, ఈ గవర్నమెంట్ అంటే నాకు కుదరదు, నా పనిదే నేను చేసుకుంటున్నాను, నన్ను వదిలిపెట్టమండి అంటే, మిమ్మల్ని వదిలిపెడతాం, కానీ మీలాంటి వాళ్ళు మంచిని బతికించాలంటే మళ్ళా 10 మంది కలవాల్సిన అవసరం ఉంది, విలువలతో కూడిన సమాజం కావాలంటే మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉందని వారికి చెప్పాను. యశ్వంత్ గారు చెప్పింది ఒకటి గుర్తుపెట్టుకోవాలి.